హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈరోజైతే మా ఇంట్లో సండే స్పెషల్ గులివిందుల చేపల పులుసు ఫ్రెండ్స్. ముందుకైతే ఒక కళాయి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాక చూసారా గులివిందు చేపల పులుసు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే అందరికి మసాలా ముద్ద అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ముందుగా మనం మిక్సీ చేసి పట్టుకున్న ఉల్లి, టమాటా, అందులోనే వెల్లుల్లి, అల్లం కూడా వేసి అయితే నేను పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అయితే వేగనిద్దాం. ఇలా డాడీ అయితే ఫోన్ చేశారు ఫ్రెండ్స్. మనకి ఎన్ని పనులున్నా మన పేరెంట్స్ అయితే మాట్లాడుతూ ఉండాలి. కాసేపు అయితే మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఈరోజు ఎవరెవరివి ఏటేటి కర్రీస్ చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీలో ఎంతమందికి గులివిందుల చేపల పులుసు అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. అందులోనే 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. ఒక బిర్యానీ ఆకు, తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇది బాగా కలుపుకున్నాక నేను ముందుగా కడుక్కుని చింతపండు గుజ్జునైతే తీసేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ చేపలను అయితే నెమ్మదిగా అందులో వేసి అటు ఇటు అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్. చేప విరక్కున్న కొంచెం మసాలా పట్టేలా ఒక 2-3 నిమిషాలు అయితే మనం మసాలా పట్టించుకొని కాసేపు మూత పెట్టేసుకుందాం. అందులోనే కొద్దిగా ధనియాల జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మన ముందు జ్యూస్ తీసుకుని చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. చెత్త పడుకుని అయితే తీసుకొని నెమ్మదిగా కలుపుకుందాం. ఇందులోనే ఫిష్ మసాలా అయితే ఫైనల్గా వేసేసుకుందాం. కాసేపు అయితే మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మీ అందరికీ ఎక్కడెక్కడ ఈ వీడియో చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజైతే మా విజయనగరం జిల్లా వర్షం పడుతూనే ఉంది, ఆగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో తెలియదు, కానీ మీకు వర్షం పడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొదటిసారి ఎవరైనా ఈ వీడియోని చూసినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూసారా చేపల పులుసు అయితే మరుగుతుంది. చేపలు విరక్కుండా అయితే మనం సైడ్ నుంచి అయితే కలుపుకుంటే చేప ఎప్పుడు కూడా విరక్కుండా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎవరెవరు ఏ కర్రీస్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాదైతే ఈరోజు చేపల పులుసు. చూసారా పులుసు ఎంత బాగా మరుగుతుందో. మన ఉప్పు అయితే కొంచెం చూసుకుందాం. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్. మరి ఇంకేమీ అవసరం లేకుండా కరెక్ట్ సరిపోయి లాస్ట్గా కరివేపాకు వేసుకొని ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేసుకున్నాం. చూస్తారా అలా ఒక 5 మినిట్స్ ఉడికితే మనకి చేపలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఈ కుకింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ మరి.